దయచేసి కార్యకర్తలం ఏమరుపాటుగా ఉంటే తర్వాత బాధపడితే ఏమీ రాదు. రఘునందన్ సంగతి కూడా మీకు తెలుసు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మనం కూడా పోయి పనిచేసినాం. రామలింగన్న చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ బై ఎలక్షన్లో ఏం చెప్పిండి రఘునందన్ రావు? ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, మనిషికి 2000 నిరుద్యోగ భృతి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు తెస్తా, అన్ని అబద్ధాలు ఆడి గెలిచిండు. పాపం ప్రజలు నమ్మి దుబ్బాకోళ్ళు ఓట్లేసిండు. మొన్న 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మరి అవన్నీ ఒక్కటి కాలే. ఆయన చెప్పిన ఒక్క పని కాలే. జనం మడత పెట్టి ఉత్కిరు కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించిండ్రు. నిజంగా రఘునందన్ పనిమంతుడైతే, నువ్వు మంచిగా పని చేస్తే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపిస్తురు కదా. నువ్వు చక్కగా పని చేయలేదు, నీ పనితనం మంచిగా లేదనే బండకేసి కొట్టిరు దుబ్బాకల జల్లని రూపాయి సిద్దిపేటలో జల్లుతుందా? అయినా ఆయన ఎప్పుడు చూడు మన సిద్దిపేట మీదనే ఏడుతుండే. హరీష్ రావు కొమటి చెరువు ఎంత మంచిగా చేసిండు, హరీష్ రావు దవాఖాన ఎంత మంచిగా కట్టిండు అని మన మీద ఏడుచుడు తప్ప నువ్వు పని చేసినావా, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసినావా? మరి మన అభివృద్ధిని కళ్ళల్లో పెట్టుకున్నోడు, మన అభివృద్ధిని ఓర్వలేనోడు, మన మంచి పనిని చూడలేనోనికి మనం ఓటేస్తే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటాదే? ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఖచ్చితంగా మెదక్ ఎంపీని ఒంటి చేయితో గెలిపించే విధంగా కార్యకర్తలందరూ కూడా పూనుకోవాలి. మీరు చూసి కదా, కాంగ్రెస్ మోసాలు చూసిండ్రు, బీజేపీ మోసాలు కూడా చూసిండ్రు. ఇటువంటి వ్యక్తులా రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు? వీళ్ళ మనకు రేపు ఎంపీలుగా గెలవాల్సిన వాళ్ళు? దయచేసి ఆలోచన చేయండి. అదే మన కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఈ సిద్దిపేట జిల్లాకు దేశంలోనే ఉత్తమ జిల్లాగా అవార్డు తెచ్చిండు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఆయన కష్టపడి పనిచేసి భారతదేశంలో బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు సిద్దిపేటకు వచ్చిందంటే దాంట్లో వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది. ఇంగ్లీష్లో, హిందీలో గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి రేపు మనకు నిధులు తేగలుగుతాడు మన వెంకట్రామరెడ్డి గారు. ఆయన ఇంకో మంచి మాట కూడా చెప్పిండు. దేవుని దయ వల్ల మా కుటుంబానికి ఆస్తులున్నాయి, నేను 100 కోట్ల రూపాయలతోని విద్యా నిధిని ఏర్పాటు చేసి ఈ కార్యకర్తల పిల్లల చదువులకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఆ పిల్లల్ని చదివిస్తా, 5 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు పెడతా అని తన ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా అని చెప్పారు.